మీ వీడియోస్లో కొన్ని చాలా వింతగా ఉంటాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద వీడియో ఏంటంటే కస్టమర్కి డెలివర్ చేయడానికి ఒకటి డ్రైవర్ లేరని మీరే డ్రైవర్ అవుతారు. అది మార్కెటింగ్ కోసం కాంటెంట్ క్రియేట్ చేశారా? Of course, everything whatever I do, that's an open secret. It's a marketing. అది కూడా మార్కెటింగే. ప్రతి ఒక్కటి నాకు జరిగేది ఇక్కడ మార్కెటింగే. ఇట్ ఇస్ నాట్ నాకేంటంటే ఇప్పుడు నా బిజినెస్ తెలవాలంటే వాట్ ఐ హ్యావ్ టు డూ. ఇప్పుడు నా బిజినెస్ నేను ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇది గత 2020లో మీరు వీడియోస్ చూసుకుంటే నేను ఆటో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. ఇది ఇప్పుడు కొత్తగా కాదు ఇది. సో వీ స్టార్టెడ్ జర్నీ లైక్ దట్. అండ్ ఇప్పుడు నాకు నిజంగా వాస్తవానికి అప్పుడు ఆటో డ్రైవర్ లేకుండే, నేనే డెలివరీ చేసి వచ్చినుండే. మీరు అది కాంటెంట్ అని చెప్పారు. కంటెంటే రెండు. దట్ ఈస్ మార్కెటింగ్ ఫర్ మీ. ఇంత పెద్ద సిటీలో మీకు డ్రైవరే దొరకలేదా? అది కూడా కామెంట్, రైట్? ద కామెంట్ సో అది కూడా కామెంట్ ఉండే, వాయిస్ ఆఫ్ సొసైటీ అనేసి. ఎగ్జాక్ట్లీ. సో ఇంత పెద్ద సిటీలో డ్రైవర్ దొరకలేరా అంటే దొరికిన డ్రైవర్ కాలేడు. బికాస్ అది ఆటో హ్యాస్ సపరేట్ లైసెన్స్. సో అది నా ఆటో, అది ఎవడో తీసుకెళ్లి గుద్దిండు అనుకోండి, నేనే లోపలికి పోవాలి. ఉంది ఆటో లైసెన్స్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే సేఫ్, అక్కడ నా పక్కకు కూర్చున్నాడు కార్ డ్రైవింగ్ ఉంది దానికి, కానీ లైసెన్స్ లేదు. ఈ కెనాట్ డ్రైవ్ దట్ ఆటో. సో దట్స్ అ ప్రాబ్లమ్ అనమాట. సో నా పక్కన కూడా ఉంటాడు ఎప్పుడు, హీ టేక్ సమ్ వీడియో. ఇప్పుడు ఎవరన్నా వీడియోస్ తీసుకుంటుంటారు అనమాట. అని అన్నారే ఇది వీడియో చేద్దాం పెడదాము, బికాస్ దిస్ హావ్ ద రీచ్. అంటే లైక్ అరే వీడు ఇంత, నాకేంటంటే అరే నేను ఇంత కష్టపడుతున్నా, ఐ వాంట్ టు షో ద పీపుల్ దట్ నేను ఇంకా కష్టపడుతున్నా, ఐ వాంట్ టు వర్క్, ఇంకా కష్టపడుతున్నా. నేను కావాలని నేను ఆటో లేకపోతే నేను వెళ్ళిపోతా. కస్టమర్ సర్ప్రైజ్ అయ్యిండు, మీరు ఎందుకు వచ్చిరండి అంటే సారే ఆటో నడుపుకుంటూ వచ్చాను అంటారు. సినిమాలు చూసి బాగా సినిమాల ఎఫెక్ట్ అంటే ఇలాంటివన్నీ మూవీస్ లో బేసిక్ గా జరుగుతుంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ నాట్ మూవీ ఎఫెక్ట్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద రియాలిటీ. అంటే ఇప్పుడు ఏమంటారు, ఏదో ఏ మూవీని అయితే చూడలేదు, ఫర్నిచర్ షాప్ కూడా పెట్టి ఈ వాయిస్ ఓవర్లు ఇచ్చి బ్యాక్గ్రౌండ్ చేసి, దిస్ ఆల్ ఐ లెర్న్ ఫ్రమ్ మై జర్నీ. నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి స్టెప్లో ఎదగడం కనిపించింది నాకు, ప్రతి ఒక్క వీడియోకి ఇన్స్పిరేషన్ కనిపించింది. ద లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు నన్ను చాలా మంది తిరుగుతుండొచ్చు కమెంట్స్లో, కానీ డైరెక్ట్గా వచ్చి చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. అండ్ నా నుండి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని వేల మంది దే ఆర్ హ్యాపీ ఎవ్రీ మంత్. శాలరీస్ వస్తాయి, సో కొత్త సోర్స్ క్రియేట్ అవుతుంది. ఆల్మోస్ట్ మాకు 150 to 200 ఎంప్లాయీస్ ఉన్నారు ప్రస్తుతానికి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ద ప్రౌడ్. లైక్ అంటే ఇది నా ప్రైడ్ మూమెంట్. రవీన్ ఎవ్రీ మంత్ నాకు శాలరీస్ ఇచ్చినప్పుడు ఇది నాకు ప్రైడ్ మూమెంట్ అని అనుకుంటా. దో వీ డోంట్ నో హౌ మచ్ వీఆర్ ఎర్నింగ్, వీఆర్ గెటింగ్ లాస్ ప్రాఫిట్, ఐ డోంట్ మైండ్. బట్ నాకేంటంటే నాకు ఒక సామ్రాజ్యం అంటూ ఉండాలి. ఐ హ్యావ్ టు క్రియేట్ దిస్. అంటే అరే బీకేపీ హోమ్స్ అంటే వీడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వైబ్ ఉంటుంది, ఆ ట్రస్ట్ ఉంటుంది అనేది నేను క్రియేట్ చేసుకోవాలని నాకు, దట్స్ మై మెయిన్ డ్రీమ్ అండ్ మోటో. ఓకే. సో భానుపూసలో ఏ వీడియో చేసినా మార్కెట్లోకి బీకేపీని తీసుకెళ్ళడానికి అందులో నిజాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే మెయిన్ కాన్సంట్రేషన్ ఫ్రాంక్లీ టెల్లింగ్ ఇట్స్ మార్కెటింగ్. బీకేపీ హోమ్స్ అనేది మార్కెటింగ్ కదా. ఇప్పుడు దాని మార్కెటింగ్ లేకుంటే ఇప్పుడు నాకు పర్సనల్గా నేను ఏది చేసుకున్నా కూడా నేను దాన్ని ఇప్పుడు దీన్ని ఎట్లా ప్రమోట్ చేయాలని ఆలోచిస్తాను ఇప్పుడు బీకేపీ హోమ్స్ని. కానీ ఒకరు డబ్బులు ఇచ్చి దాన్ని మార్కెటింగ్ చేసుకోను. ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు నిన్ననే మా ఎంప్లాయీ వాజ్ ఆస్కింగ్ ఫర్, ఎవరినో అడుగుతుంది 10,000 రూపాయలు కావాలి స్కూల్ ఫీజు బాబు కోసం అని చెప్పేసి. తనకి ఇవ్వచ్చు, ఇవ్వడం పెద్ద నాకు ప్రాబ్లం ఏం కాదు. ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుంది అంటే మళ్ళీ తను నాకు రిటర్న్ ఇవ్వాలి, లేకుంటే నెక్స్ట్ మంత్లో శాలరీ కట్ చేసుకోవాలి. స్టిల్ షీ హ్యావ్ టు ఫేస్ ద సేమ్ ప్రాబ్లం. ఒక చిన్న గేమ్ కంటెస్ట్ మొన్న కస్టమర్స్ పెట్టిన గేమే మా ఎంప్లాయీస్కి పెట్టినుండే, మన రీసెంట్గా కస్టమర్కి పెట్టినుండే, తర్వాత మా ఎంప్లాయీస్కి పెట్టినుండే సేమ్ గేమ్. తనకు 10,000 రూపీస్ వచ్చింది, తను గెలుచుకుంది ఆ డబ్బులు. ఇట్స్ లైక్ హర్ ఓన్ మనీ అన్నట్టు అనిపించినాడు తనకి. దట్స్ వాట్ ఐ పోస్టెడ్ ఆన్ మై యాక్చువల్లీ మార్నింగ్ అని కూడా పోస్ట్ చేశాను. మార్నింగ్ పోస్ట్ చేశాను. యాక్చువల్లీ ఐ హావ్ 2 డౌట్స్ అన్నమాట. అయితే ఒకటి, కాంటెంట్ క్రియేట్ చేసి సహాయం చేస్తున్నాం అనే పేరుతో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి, లేదా నిజంగానే మీకు మనసులో పేదవాళ్ళకి కానీ మీ కస్టమర్స్ కానీ లేకపోతే మీతో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంది, వాళ్ళు మనతో గ్రో అవ్వాలనేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఈ రెండిట్లో ఏది? సో బేసికల్గా మై టర్మ్ వాజ్ స్టార్టెడ్ ఇప్పుడు మొదలైంది కాదు. నేను యుఎస్లో ఉన్నప్పుడు, యుఎస్కి వచ్చిన తర్వాత వీ వర్ డూయింగ్ స్మాల్ థింగ్స్. క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేయడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డెడ్ ఓన్లీ. నేను ఏది ఆఫ్ రికార్డ్ ఏది చేయలేదు, ఆన్ రికార్డింగే చేస్తుండే. బికాస్ దోస్ ఆర్ పీపుల్స్ మనీ, నాట్ మై మనీ. ఒక 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ జనాల డబ్బులు. సో ఈ జనాలకి ఏంటంటే నేను అడిగాను అనమాట. ఇప్పుడు నాకు ఏమంటారు, ఈ సో అండ్ సో హెల్ప్ చేస్తున్నాను 2020లో అనుకుంటా కదా,
ఫార్ 2020లో ఒక హెల్ప్ చేసిన ఉండే. రీసెంట్ మొన్న ఒక అమ్మాయి క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేసిన ఉండే. ఆ అమ్మాయికి అకౌంట్ నెంబర్ అమ్మాయిదే పెట్టిన ఉండే. అరౌండ్ 44 lakhs 5 lakhs డొనేషన్ వచ్చింది. హీ వాజ్ థ్యాంక్ఫుల్, బట్ సాడ్ థింగ్ ఇస్ షీ వాజ్ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ, చనిపోయింది తను. సో అంటే ఇక్కడ ఒక సోషల్ మీడియాలో పెడితే కానీ జరగదు. ఒక 4 లక్షల రూపాయలు మీరు అడిగితే మీరు ఇవ్వలేరు కదా. సో అదే నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టి, అరే నేను 50,000 ఇస్తున్నా, దట్స్ మై మనీ ఐఎమ్ గివింగ్, నేను ఒక 50,000 ఇస్తున్నా, మీరు మీ డబ్బులు ఇవ్వండి అని ఇష్టం ఉంటేనే, మళ్ళీ ఇక్కడ ఫోర్స్ ఏం లేదు. ఇఫ్ యూ వాంటెడ్ టు డొనేట్, దట్స్ అ జెన్యూన్, డొనేట్ చేయండి అని నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇది నా కెరియర్కి హెల్ప్ అవుతుందో కాదో నాకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది వాస్తవం. నేను ఎట్లయితే ఉంటానో అట్లే ఉంటా. నేనేం కస్టమర్ దగ్గర ఇప్పుడు ఏమంటారు, ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే నేను ఒకరిని డొనేషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు కాదు. ఇప్పుడు నేను క్వాలిటీ పెట్టండి, ఫర్నిచర్ లేనిది, ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, వచ్చి 50,000 అడ్వాన్స్ ఇచ్చారు మా సోఫాకి, దాని తర్వాత నేను ఫోన్ లేపలేదు మీది, అప్పుడు ఏం చేస్తారు మీరు? బీకేపీఎం చూడు మంచోడు, పాప మాడు మంచోడే ఉంటాడని మీరు వదిలేరుగా డబ్బులు. 100% అడుగుతారు. మీ ఇంటి డెలివరీ అయింది, 6 months తర్వాత పాడైంది సోఫా, ఏం చేస్తారు? పాపం బీకేపీఎం చూడు మంచోడు, వాడు చాలా ప్రజాసేవ చేస్తాడని వదిలేరు కదా, అడుగుతారు కదా, నన్ను పట్టుకొని క్వశ్చన్ చేస్తారు కదా, ఫోన్ చేస్తారు కదా. సో ఇవన్నీ జరిగేవి ఏంటంటే, ఇట్ ఈస్ వాట్ ఐ యామ్ యాక్చువల్లీ. నాకు ఇవన్నీ చేయాలని ఉండే. వీ హ్యావ్ గుడ్ మనీ, ఇప్పుడు వస్తున్నాయి కొన్ని డబ్బులు బాగానే వస్తున్నాయి, దీంట్లో కొంచెం ప్రజాసేవ కూడా చేస్తే బాగుంటుంది అనే థాట్తో చేయడం అంతే. ఓకే, సో మెయిన్ ఎజెండా మార్కెట్లోకి వెళ్ళాలి, అదే హెల్ప్స్ చేస్తే ఈజీగా మార్కెట్లోకి వెళ్తాం. అండ్ అట్ ద సేమ్ టైం హెల్ప్ చేసినట్లు కూడా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్లో ఉన్నాం కదా. సి వీఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ దిస్, ఇట్ ఈస్ నాట్ వీఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు కొత్తగా రావాలి అని అంటే ఏదో డబ్బులు ఇచ్చేసి డబ్బులు పంచేసి రోడ్డు వెళ్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు పంచేసి పేరు తెచ్చుకుంటలేను. ఇక్కడ ఎవరికైతే నీడ్ఫుల్ ఉందో, మేము మొన్న 1 రూపీ సోఫా ఇచ్చాము, ఎవరైతే హీ వాజ్ వెరీ హ్యాపీ, నీడ్ఫుల్ ఉంది అది. సి అక్కడ నాకు ఏంది, ఆ 1 రూపీ సోఫా ఇచ్చిన తర్వాత నాకు దే నంబర్ ఆఫ్ కస్టమర్స్ వాజ్ కమింగ్ నెక్స్ట్ డే. వాళ్ళు రావాలని నేను ఇవ్వలేదు, 100% వాళ్ళు నా కస్టమర్స్ రావాలి రాబోయే. నేను ఏ వర్క్ నేను ఎప్పుడో చెయ్యను. అది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ అవుతుంది, మార్కెటింగే అది. సి దిస్ ఇస్ ఆల్ నేను ఓపెన్ చెప్తున్నాను, నేను నా వీడియోస్లో మెన్షన్ చేస్తాను, దిస్ ఆల్ మార్కెటింగే. ఇప్పుడు నేను ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? దాంట్లో నాకు 10,000 ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? రిలాక్స్గా పని చేసుకుంటుంది. ఇలా నా స్వార్థం ఉంది. అది స్వార్థమా? లైక్ ఇప్పుడు 1 రూపీకి సోఫా ఇస్తున్నారంటే నెక్స్ట్ కస్టమర్స్ 1 రూపీలో మనం కూడా ఉండొచ్చేమో, నెక్స్ట్ ఏదో ఒకటి మనకు కూడా జాక్ పాట్ దొరకొచ్చేమో అనేసి వస్తారు కదా, ఎక్కువ వాకింగ్స్ ఎక్కువ అవుతాయి. దట్స్ వాట్ ఐ డోంట్ బ్లఫ్ దెమ్. మీరు రండి, మీరు అందరూ కొనుక్కోండి అని చెప్పను. ఏ రోజు చెప్పరు. నేను ఏం చేస్తానంటే see this I'll tell you one thing, 1 రూపీ సోఫా నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఇంకొకరికి 1 రూపీ సోఫా ఇస్తాను చెప్పను. నేను ఏం చెప్తానంటే, నీకు ఏ ప్రాబ్లం ఉందో నాకు చెప్పు, ఆ 1 రూపీ సోఫా నీకు ఇవ్వాలా లేదా నేను చెప్తాను. అంతేగాని మీరు ఒక 100 మంది డబ్బులు ఇవ్వండి, ఒక 100 మంది ఫర్నిచర్ కొనుక్కోండి, దాంట్లో ఒక్కడిని సెలెక్ట్ చేస్తా అంటే నా తప్పు. దట్స్ అ ఫ్రాడ్. ఇప్పుడు ఒకవేళ నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు మీరు వచ్చి మీ ప్రాబ్లం చెప్పారు, లేదండి మీలా ఒక 10 మంది తీసుకొని రండి, 10 మందిని 100 రూపాయలు కట్టమని చెప్పండి, అందులోకెళ్ళి కొన్ని పిక్ చేసి 500 రూపాయలు ఒకరికి ఇస్తా అంటే అది ఫ్రాడా న్యాయమా? ఫ్రాడే కదా అది. ఎందుకంటే ఫైనల్ నా పాకెట్లోకి వస్తున్నాయి. నేను చేస్తుంది అది కాదు. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే, మీ రీజన్ నాకు చెప్పండి, నాకు నచ్చితే మీకు 1 రూపీ సోఫా నేను ఇస్తా. అది నేను రికార్డింగ్ చేసుకుని నా యూట్యూబ్లో పెడుతాను, ఇన్స్టాగ్రామ్లో పెడుతాను, ఫేస్బుక్లో పెడుతాను, వాళ్ళని అడిగే పెడతా. అండ్ నాకేమవుతుంది అదంటే, దట్ ఈస్ గివింగ్ మీ అ ప్లస్ ఏంటంటే, దట్స్ అ బ్లెస్సింగ్. వన్ థింగ్, లాట్ ఆఫ్ పీపుల్ బ్లెస్, దట్స్ అ గుడ్ వైబ్ ఫర్ మీ, ఇట్స్ అ పాజిటివిటీ. అండ్ దట్స్ హౌ మేకింగ్, అంటే ఒక జనాలు మనల్ని ప్రేమించడానికి ఒక రీజన్ ఐఎమ్ ఫైండింగ్ ఇట్. ఐ ఆల్వేస్ ఫైండ్ ఫర్ అ లవ్ అనమాట. ఇప్పుడు జనాలను ఎట్లా లవ్ చేయాలి, ఇప్పుడు తిరుగుతున్నాను నన్ను యూట్యూబ్లో, స్టార్టింగ్లో thousands of comments ఆన్ యూట్యూబ్. ఇప్పటికి నేను వెళ్ళి, అంటే బేసిక్గా నాకు అంత చదవడం రాదు. ఇప్పుడు మీరు చదివే కమెంట్లు ఇంగ్లీష్లో చదువుతుంటే నాకు అది అర్థం కూడా కాదు, సగం తెలుగు చదవడానికి రాదు. సో ఈ రెండు అవాయిడ్ చేస్తాను అనమాట. దట్స్ అ మెయిన్ రీజన్ ఫర్ మై వాయిస్ ఓవర్. నా వాయిస్ ఓవర్ రావడానికి కారణమే అది. నేను అప్పట్లో ఒక వీడియో పెట్టి కింద మెసేజ్ రాస్తుండే, we delivered for this furniture so and so, we delivered to this customer stays here and he came to our store, డీటెయిల్ మొత్తం లిస్ట్ పెడుతుండే. అది చదివి, అరే గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోరా, ఇంగ్లీషే రాదు, నువ్వు బిజినెస్ ఏం చేస్తావు, అటువంటి దాంట్లో నుండే వచ్చింది వాయిస్ ఓవర్. ఈ వాయిస్ ఓవర్ ఏం క్వశ్చన్స్ ఉండవు అని అనుకున్నా, బట్ ఇలా 1000 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక చిన్న లాజిక్ మిస్ అయినా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఇండైరెక్ట్ గా, ఇప్పుడు జనాల్లోకి ఎక్కువ వెళ్ళారు కాబట్టి. నాకేంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాను కదా, నేను నా లైఫ్ మొత్తం ఫెయిలియరే ఇప్పటిదాకా, 30 years దాకా. అంటే అది ఇంటూ వచ్చాను. మనం ఏంది, మన డెవలప్మెంట్ లేదు నాకు. నా లైఫ్ కెరియర్ ఎప్పుడు గ్రాఫ్ పెరగలేదు.
గ్రాఫ్ ఎప్పుడు నాకు న్యూట్రల్గా ఉండే అండ్ ప్రతి ఒక్కరు నేను ట్రీట్ చేసింది అట్లనే ఆ న్యూట్రల్నే ట్రీట్ చేసేది. దాని తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ వి వెంట్ హై స్టాండర్డ్స్, అంటే గ్రాఫ్ వెంటనే ఇట్లా అయిపోయింది, మా లైఫ్ అంతా మారిపోయింది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా.